ఈ పనికి మాలిన సమాజం చెప్పిన మాటలు ఎప్పుడు వినకండి, ఎప్పుడు వినకండి. దేవుడు చెప్పని మాట, దేవుడు చెప్పని మంచి, దేవుడు చెప్పని సంస్కారం, సభ్యత ఈ ప్రపంచంలో ఎవరూ చెప్పలేదు. మాత్రం రాసేసుకోండి మీ బైబిల్ మీద. ప్రతి విషయంలో దేవుడిని ఆశ్రయించండి, దేవుడి మీద ఆధారపడండి, మన బ్రతుకులు బాగుంటాయి. సర్వజీవులు కన్నులు ఆయన వైపు చూస్తున్నాయట. ఆయన వైపు ఎందుకు చూస్తున్నాయి? ఆ సర్వజీవుల్లో మనిషి మాత్రం లేడండి. అది దౌర్భాగ్యం. అంటే పంది కళ్ళు, కుక్క కళ్ళు, మేక కళ్ళు, కోడి కళ్ళు ఎవరి వైపు చూస్తున్నాయి? మరి మనిషి కళ్ళు బాగాలేదు కదండి, కళ్ళు బాగో. ఎందుకంటే దేవుడు ఆలోచన లేవు కదంట, దేవుడు ఆలోచన లేవు. అందుకే సర్వజీవులు కన్నులు ఆయన వైపు చూస్తున్నట్టు. ఎందుకంటే ఆయనే కదా మాకు బ్రతుకునిచ్చింది, ఆయనే కదా మాకు కడుపు నింపేది. ఆయన సెలవు లేక భోజనము చేసి తృప్తి పొందగలవాడు ఎవడు అన్నాడు మహాజ్ఞాని సొలొమోను గారు. ఎస్, ఆయన ఆజ్ఞ లేకపోతే లోకంలో సామెత కూడా ఉంది కదండి, చేమైనా కొట్టదే. మరి ఆయన ఆజ్ఞ ధిక్కరించి బ్రతుకుతున్న ఈ సమాజంలో మంచి నైతికత, విలువలు, క్షేమకరమైన పరిస్థితులు ఎక్కడ నిలుస్తాయి?